తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైను మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేస్. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పుపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లేదు. హాయి రే, అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్ పెట్టి పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి? పాప అదృష్టం మీ సంఖలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. ఈ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడులే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందు ఈ పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది ఇక దీన్ని తీసుకో. నువ్వు ఉండవే ఎవరు నీ ఏడుపు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు, మనం పోవచ్చు. మరి ఈ బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యూ. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా? అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, వచ్చాను కదా, ఇది కదా. చిచ్చు కూచి కూచి. అక్కడున్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే, అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి ఏ ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ రా. ప్రయాణికులకు విజ్ఞప్తి, రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు. పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్లా. నా డౌట్ కరెక్టే, బీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్, ఏం గురుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది, కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది, అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా, స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ.
పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేట్ గా వస్తే సూపర్ ఉండదు కదా. యామిటి శిశువా, ఆ, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరి ఉన్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది. ఇతట కూచుంటనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే, జారుకోవడానికి ఇదే ఛాన్స్. షో ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి అరగంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. రేయ్, మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య, దరిద్రం వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయిచుకుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్లేదు సార్. కొట్టు నేను కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? సార్, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్లను తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి బొక్క. ఎలాండి? ప్రభు కుమారా, చెప్పు ప్రేమ కుమారా. ట్రైను అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించాం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చావు. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ధన్యవాదములు.